అమ్మ నమస్కారము. నా పేరు శ్రీదేవి. నేను ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని. నేను హన్మకొండ నుంచి వచ్చాను తల్లి. అయితే ఇందాక ఫుడ్ గురించి చెప్పారు కదా. ప్రభుత్వ స్కూళ్ళలో, కాలేజీల్లో, అంగన్వాడీల్లో, హాస్టళ్లలో పౌష్టికాహారం పేరుతో నాన్ వెజ్ ఇస్తున్నారు. ఎగ్ కావచ్చు, మటన్, ఫిష్, చికెన్, ఇవన్నీ వీటిని ఎలా ఆపాలి? ఇది ఒక్క రోజులో మనం అడ్రస్ చేయగలిగిన విషయం కాదు మేడం. నేను ట్రైబల్ ఏరియాలో పత్రిజీ పని చేయమన్నప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే మన గిరిజన మిత్రులు ధ్యానం నేర్చుకున్నారో వాళ్ళకు వచ్చిన పెద్ద ప్రశ్న, అంగన్వాడీలో ఇచ్చే ఎగ్ తీసుకోకూడదు, ఆ పిల్లలకి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎలా పెడతాము అని ఐటీడీఏ పీఓతో వాళ్ళు పోరాడి మాకు గుడ్డు మాంసాహారం మా విలేజ్లో వద్దు అని చెప్పి గ్రామస్తులంతా సంతకం పెట్టి మార్పించుకొని దాని బదులు చిక్కి తీసుకున్నారు. సో అది ఒక్క గ్రామం వాళ్ళు ఎంతో నిష్ట ఉంది కాబట్టి సాధించారు. మనందరి పాత్ర ఇక్కడే వస్తుంది. ప్రతి స్కూల్లో, కాలేజీలో మన ధ్యానం నేర్పించి పిల్లలు వాళ్ళు తినకున్నా చేయడము, పెద్ద లెవెల్లో మనందరం కూడా ఎప్పుడైతే ఇవన్నీ తీసుకొని ప్రభుత్వం దృష్టికి అలా వెళ్తామో ఖచ్చితంగా ఒక మార్పు అయితే జరగబోతూ ఉంది. ఆల్రెడీ దీని మీద ప్రభుత్వం కూడా యోచన చేస్తూ ఏమి ఇవ్వగలం మనకి ఆల్టర్నేటివ్గానే థింక్ చేస్తుంది. ఇది మనం ఒక పెద్ద స్థాయిలో అంటే దీన్ని ఒక పాలసీ లెవెల్ చేంజెస్ మనం తీసుకురావాలి. ఆ పాలసీ లెవెల్ చేంజెస్ తీసుకురావాలి అంటే ఇంకా ఎంతో సమిష్టిగా మనం కృషి చేసి శాకాహారం గురించి బాగా దాని ఇంపార్టెన్స్ తెలియజేసిన రోజు ఖచ్చితంగా ప్రభుత్వాలు మారి దీన్ని తీసుకొని ముందుకు వెళ్తాయి. అది మన భుజస్కంధాల మీద ఉంది. ఆ బాధ్యత మనమే చేసుకోవాలి. సో 41 days మెడిటేషన్ అంటున్నారు. మెడిటేషన్ ప్రొసీజర్ చెప్పట్లేదంటే పిఎంసికి లాగిన్ అవ్వండి. ధ్యానం ఎలా చేయాలి అనేది మనకు చక్కగా ఉంది. ఆ ధ్యానం మనం చేస్తూ పిల్లలకి మనం ఫోన్ మాట్లాడుతున్నాం, మనం టీవీ చూస్తున్నాం, మనం ఎవరితోనో మాట్లాడుతున్నా నువ్వు ధ్యానం చేయంటే ఎప్పటికీ చేయరు. నాకు బాల వికాస్ దగ్గర పిల్లల్ని వదులుతూ మేడం మీరు ఏం చేస్తారో ఈ 4 రోజుల్లో మా అబ్బాయి మారిపోవాలి, 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు నువ్వు వాళ్ళకి అన్నీ అలవాటు చేసి తీసుకొచ్చి సడన్గా నేను వాళ్ళకి అన్నీ నేర్పియాలి అనేది అక్కడ ఆలోచన చేస్తారు. మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తూ వాళ్ళకు కూడా రండి ఇది నీ పవర్ టైం, ఇది మన శక్తిని తీసుకునే టైం అని వాళ్ళకి అలాంటి పదాలు చెప్పి కూర్చోబెట్టినప్పుడు చక్కగా చేస్తారు. ఆ ధ్యానం ఎలా చేయాలన్నది మనకి పిఎంసీలో ఉంది. హాయిగా మనం సహజంగా చక్కగా కళ్ళు మూసుకొని మన శ్వాసను గమనిస్తూ ఎప్పుడైతే మనం కూర్చొని మనకు అతీంద్రియ అనుభవాలు ఏదైతే కలుగుతాయో, మా పాప 2 years నుంచి ధ్యానం చేస్తుంది నాతో పాటు చూసి. ఫస్ట్లో ఇలా అన్నీ పెడుతూ, కానీ అయినా సరే నేను చక్కగా అలాగే ధ్యానం చేస్తూ అమ్మ ఇప్పుడు ధ్యానం అమ్మ శక్తి తీసుకునే సమయం నాన్న డిస్టర్బ్ చేయకూడదని చెప్పేదాన్ని. అంతే కూర్చోగా రంగులు కనపడడం మొదలుపెట్టాయి, అవి చెప్పడం మొదలుపెట్టింది. అవునా అని ఎంతో ఆశ్చర్యంగా ప్రతి అనుభవం విన్నప్పుడు తనకు అది అలవాటు అయిపోయింది తన జీవితంలో. సో మనం చేస్తే మనతో పాటు వాళ్ళు కూడా కూర్చొని ఖచ్చితంగా చేస్తారు. ఎలా చేయాలన్నది ధ్యానం గురించి అన్నీ మనకి పిఎంసీల్లో ఉన్నాయి. థ్యాంక్ యూ.